హాయ్ నేను సతీష్. నిన్న ఎపిసోడ్లో ఒక డిస్కషన్ జరిగింది కదా, ప్రియా అడుగుతుంది శ్రీజాని అట్లాగే మనీష్ మర్యాద మధ్య ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? శ్రీజాను అన్ని ఎపిసోడ్లు చూసావు కదా, గత సీజన్లన్నీ చూసావు కదా, ఎవరు అవుతారంటే మనీష్ మర్యాద లేదు, సంజన వెళ్ళిపోద్ది, ఆవిడ వెళ్ళిపోవాలి, 100 రోజులు ఆవిడ ఉంటే ఈ హార్మోనీలో నాకు సెట్ కాదని చెబుతా ఉన్నాడు. తన మనసులో మాట అయితే మనీష్ మర్యాద చెప్పాడు. అట్లాగే శ్రీజ కూడా లేదు లేదు 14 మంది ఒకవేళ తప్పు చేసింది అనుకోండి, అంతమంది వెళ్ళి ఆవిడ మీద పడాలా, సో ఆడియన్స్ అట్లా తీసుకోవచ్చు ఒక డిస్కషన్ అయితే జరిగింది కదా. మరి ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు ఎట్లా ఉందని చెబుతాను నేను. మరి వాళ్ళ డిస్కషన్ ప్రకారం సంజన హౌస్లో ఉంటుందా వెళ్ళిపోతుందా, అసలు ఈ వారం ఎవరు అవుట్ అయిపోయే అవకాశం ఉంది అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ కూడా చేయండి. ఇంకోటి ఏంటంటే లైక్ చేయడం మర్చిపోకండి. నా రివ్యూస్ అనాలిసిస్ అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టే చెబుతా, మొహమాట పడకుండా, ఎలాంటి దాపరికలు లేకుండా. పిఆర్ అయితే ఇప్పటికే టార్గెట్ మొదలు పెట్టేశారు, రకరకాల కామెంట్లు కావచ్చు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, అది చేసుకొని. కానీ మీరు లైక్స్ కొట్టడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో జెన్యూన్ రివ్యూస్ అప్డేట్స్ అనాలిసిస్ కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లాగే మీ ఒపీనియన్ కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఎవరు ఎన్ని రకాలుగా తొక్కేద్దామని టార్గెట్ చేసినా నేనైతే కాంప్రమైజ్ అయ్యేది లేదు. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్లో ఫుల్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మరి నెక్స్ట్ వీడియో కూడా ఫుల్ మసాలా మీల్స్తో వస్తుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఇక ఓటింగ్లో ఎవరు ఉన్నారు ఫస్ట్ అంటే తనూజ. ఏకంగా ఈమెకి 25 నుంచి 28% ఓటింగ్ జరుగుతూ ఉంది. నేను ఇంతకుముందు ఈ హాట్స్టార్లో ఓటింగ్ జరగకముందు ఒక వీడియో అనలైజ్ చేసేటప్పుడు ఇదే మాట చెప్పా. అప్పటికి ఈ అమ్మాయి సెకండ్ ప్లేస్లో ఉండింది. ఈ లైవ్ ఎపిసోడ్ నామినేషన్ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఈ అమ్మాయి మీద తనూజ వర్సెస్ శ్రీజ, తనూజ వర్సెస్ ప్రియ, తనూజ వర్సెస్ మాస్క్ మ్యాన్ హరీష్, తనూజ వర్సెస్ వాళ్ళు కామనర్స్ అనే మాదిరిగా అయింది కదా. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆవిడకి చెప్పిన పాయింట్లు, ఆ శ్రీజ చెప్పిన పాయింట్లు అయితే మామూలు అత్యంత దారుణమైన పాయింట్స్ అవి అసలు పాయింట్సా. ఏదో చెప్పాలి కాబట్టి ఆ రీతు చౌదరికి దెబ్బ తగిలింది నీ వల్ల, రీతు చౌదరికి దెబ్బ తగిలింది, నాకు అడ్డొచ్చింది, అయ్యిందిలే, సరదా తీరిపోయిందిలే అని మాదిరిగా నువ్వు రియాక్ట్ అయ్యమంటూ దాన్ని పోర్ట్రే చేసి ఆవిడ దానివల్ల ఈవిడ సానుభూతి పొందాలని చేసిన పాయింట్స్ అయితే అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ పాయింట్స్ అని చెప్పాలి. అట్లాగే ఫుడ్ అంట అంత చక్కగా వండి పెడుతుంటారు, రకరకాలుగా వండించుకొని తినుకుంటూ మళ్ళీ వంకలు పెట్టుకుంటూ నువ్వు నవ్వుతూ పెట్టలేదు, నువ్వు అన్నపూర్ణలా పెట్టలేదు, నువ్వు సంతోషంగా పెట్టలేదు, ఇవన్నీ కుంటు సాగలని ఎదుగుతుంటే ఎవరికైనా మండుద్ది. మెయిన్ ఈ అమ్మాయిని అయితే నీ బిహేవియర్ బాగోలేదు, బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అని చెప్పడం. ఆయన పేరు మాస్క్ మ్యాన్ హరీష్. ఇక్కడ ఈ టాపిక్ ఎటు వచ్చింది కనుక మాస్క్ మ్యాన్ హరీష్ తనూజ అదే పాయింట్ మీద ఆవిడ కూడా బాధపడింది కనుక, సరే మీరు ముందు నాకు చెప్పే ముందు మీ బిహేవియర్ ఏంటి, మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి చెక్ చేసుకుంటే అనేది కదా. సో వీళ్ళిద్దరిలో ఇది ఒక్కటే పెట్టండి మీరు మెసేజ్ పోనీ. తనూజ బిహేవియరు బాడీ లాంగ్వేజ్, అట్టగే మాస్క్ మ్యాన్ బిహేవియరు బాడీ లాంగ్వేజ్, ఎవరిది బాగుంది ఎవరిది బాగలేదు, ఇది ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఇక రెండోది ఎవరంటే ఇమాన్యుయల్. అయితే మనం అనుకున్నట్టుగానే ఆవిడైతే ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తుంది అనుకున్న అదే జరిగింది. మరి అలా టార్గెట్ చేస్తే వ్యాలిడ్ పాయింట్స్ చెబితే ఓకే, ఊరికే బ్లేమ్ వేసేసి ఆ అమ్మాయికి దెబ్బ తగిలింది, మంచి పని అయ్యిందిలే, సరదా తీరిపోయిందిలే, ఇలాగే జరగాలి అన్నట్టు నువ్వు అన్నావని పోటర్ చేస్తే ఇలాగే ఉంటుంది ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్. సో ఎపిసోడ్ అయిన తర్వాత గ్రాఫ్ పెరుగుద్ది అని చెప్పి అలాగే జరిగింది. సరే, రెండో ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇతనికి 16 నుంచి 20% ఉంది. ఇతను కూడా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు, ఫన్నో చేస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, తనూజ్ ఏడ్చేటప్పుడు కూడా ఆయన భరణి రాబోతుంది వద్దన్న, గ్రూప్ గేమ్ అయిపోద్దని నేనే అయిపోయిందని చెప్పడం కావచ్చు. ఆ అమ్మాయి వెక్కి 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 ఏడ్చేటప్పుడు అక్కడ ప్యాంపరింగ్ చేస్తే లేదమ్మా నువ్వు బాగా ఆడావు, నువ్వు మంచి పాయింట్స్ చెప్పావు, వ్యాలిడ్ పాయింట్ పెట్టావు, ఆడియన్స్ అన్నీ గమనిస్తారని ఈ మెచ్యూర్డ్గా చెప్పడం కావచ్చు. ఇవన్నీ బాగున్నాయి. అట్లాగే వాళ్ళు గ్రూప్ గేమ్ ఎట్లా ఆడుతున్నారు అనేది కూడా హైలైట్ చేసి అనలైజ్ చేశాడు. చూడండి, అరే మనం సుత్తి ప్రతిసారి ఒకటికే ఇచ్చి ఉంటుంటే ఖచ్చితంగా చచ్చినట్టు వాళ్ళకి 4-5 నామినేషన్ అయ్యేవారు. బట్ మనలో ఒక యూనిటీ లేకపోయి, మనకు తెలివి లేకపోయి, బుర్ర పెట్టి ఆడట్లా వాళ్ళు చక్కగా ఆడుకుంటూ పోతున్నారని చూసారా. ఇది కరెక్ట్ పర్ఫెక్ట్గా క్యాచ్ చేసాడు. మిగతా వాళ్ళకి ఎవరికి ఆ లైట్ వెలగలే. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ప్లాన్గా చేసుకుని ఇంకెవరు తనూజ నామినేట్ కాలేదు, రామురాధుడు కాలేదు అని చెప్పేసి ఆ భరణి చెప్పిన పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తూనే అప్రూవ్డ్ అగ్రీ అవుతూనే వాళ్ళు కాదంట మళ్ళీ వచ్చి వీళ్ళిద్దరిని తెచ్చేస్తారు. సో ప్లాన్డ్గా వాళ్ళకి వర్కౌట్ అయింది. సో అందుకే 8 మంది వచ్చారు. ఇలా చక్కగా ఇమాన్యుయల్ మంచిగా తెలివి ఉంది, ముందు అయితే కొద్దిగా చక్కగా ఆడతాడు ఉంటాడని అనిపిస్తుంది. ఇతను బేసిక్గా మంచి స్పాంటేనియస్ కామెడీ, టైమింగ్, ఫాలోయింగ్, ఫ్యాన్స్ బేస్ అంతా ఉంది కనుక మంచిగా 16 to 20% ఓటింగ్ సెకండ్ ప్లేస్. మూడో ప్లేస్లో ఎవరు ఉన్నారంటే చాలామంది శ్రీజలాగా లేకపోతే మనీష్ లాగా లేకపోతే ప్రియాలాగా ఆలోచించేవారైతే సంజన ఉంటుంది అంటే ఊహించుకోలేరు, ఆలోచించలేరేమో. ఖచ్చితంగా ఆవిడ అవుట్ అయిపోద్దని అపోహల్లో భ్రమలో ఉండొచ్చు. కానీ ఆవిడైతే జమ్మును తీసుకొచ్చి 12 నుంచి 15% ఓటింగ్తో ఉంది. ఎందుకంటే కంటెంట్ మొత్తం 2 రోజులు మొన్న బాత్రూమ్ గొడవ కావచ్చు, నిన్నేమో గుడ్డు గొడవ కావచ్చు, కానీ ఆవిడ చుట్టే తిరుగుతుంది. లాస్ట్గా ఆవిడ ఏడు చేసే వరకు నాకు ఇది ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత నైట్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పినట్టుగా గుడ్డే తిన్నదా, వాళ్ళ 3 యూనిట్లు 4 యూనిట్లు చెప్పిన బ్లడ్ ఏదో స్ట్రా పెట్టి పీల్ చేసి తాగేసిందా,
అంత రక్తకోలగట్టి ఏంటో ఎవరు రక్తకోలాలు ఎందుకే ఆవిడని ఒక గుడ్డు కోసం అరే బాలెంత ఆవిడకి అవసరము కొద్దిగా ఆకలేస్తుంది తినేసాను టెంప్ట్ అయ్యాను చెప్పి 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 ఆఖరికి సారీ చెప్పినా సరే రాజు రంపాన పెట్టేసారు రచ్చ రంబోలు చేసి వీరంగా వాడిస్తే చూసి ఆడియన్స్ అని ఇదే నోటితో నా నోటితో నేనే చెప్పి మీరు కూడా కామెంట్లు పెట్టారు మొన్న బాత్రూమ్ విషయంలో సాంజనదే తప్పు నో డౌట్ ఆవిడ ఈగోకి పోయింది మరి వితండవాదం చేసింది 2 బాటిల్స్ ఏంటి అవసరమైతే ఇంకో 2 తెస్తానని ఆ విషయంలో తప్పు అందరూ పెట్టుకుంటే వాష్రూమ్ ఎట్లా అవుద్ది స్టోర్ రూమ్ అయింది కదా అని మనమే మాట్లాడాం అంతకుముందు ఇంకొక ఇష్యూలు కూడా ఆవిడ బ్రహ్మాండంగా ఆడుకుంది మంచి కంటెంట్ ఇస్తూ ఉంది ఆటంతా ఆడుకుంటుందని చెప్పాం కదా సో అక్కడ ఆవిడ తప్పున్నప్పుడు తప్పు అని చెప్పి ఇక్కడ ఈవిడిది గుడ్డు కోసం ఎంత గుడ్డలు దించుకుంటారేంటారు నాయన కోడిగుడ్డు మీద ఏకల మింగినట్టుగా నిజంగా ఆవిడ అన్నట్టు గుడ్డే కదా గోల్డ్ కాదు కదా గోల్డ్ మింగేసిన అంత అయిపోరేమో అసలు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేని మీద ఎలా మాట్లాడే బేసిక్ ఆలోచన లేకుండా ఆవిడ గ్రాఫ్ పెంచే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎత్తుకున్నారు వీళ్ళు అర్థమైతే ఉంది మరి మీకేమనిపించింది మెసేజ్ కూడా పెట్టండి ఇక 4th ప్లేస్లో ఎవరు ఉన్నారంటే రాము రాథోడ్ ఈయన కూడా ఇన్నోసెంట్ కార్డు వాడుతున్నాడా అంత ఉందా లేదు ఒక మెసేజ్ అయితే పెట్టండి ఫస్ట్ ఎందుకంటే మాట్లాడితే నేను నమ్మను నువ్వు ఫేక్ నువ్వు ఇన్నోసెంట్ కార్డు వేసుకొని ఆడేస్తాను మమ్మల్ని ఇది చేసేస్తాను అది ఊరికే ఆయన పాప మా గుడ్డు విషయంలో కూడా లబో దిబో ఉన్న నెత్తినోరు బాదుకుని మొత్తుకున్న ఆ సందన చెప్పడంతో మేడం గారు తిన్నట్టు ఉందంటే ఆయన చెప్పబోతే లేదు నీకు కూడా తెలుసు నువ్వు కూడా పార్ట్నర్ నువ్వు కూడా భాగస్వామి అయిన మాదిరిగా ఆయన కూడా ఇది చేయడం చూస్తే కరెక్ట్ కాదు సరే ఇతడు కూడా మంచి ఫోక్ సాంగ్స్ సింగర్గా డాన్సర్గా ఒక మంచి ఫాలోయింగ్ హౌస్లోకి వచ్చి కూడా ఈ 3-4 రోజుల్లో అయితే ఎక్కడో ఒక యాటిట్యూడ్ కానీ అరగన్స్ కానీ ఏది లేదు చక్కగా పొలైట్గా అందరితో కలివిడిగా ఉంటా సందడిగా ఉంటా ఉన్నాడు మెయిన్ ఇతను కూడా వాళ్ళ ప్రియా కావచ్చు ఆ నామినేషన్ ఇది కాదు ఆయన ఎన్నిసార్లు సారీలు చెప్పినా సరే ఆ ప్రియా మనీష్ కూడా చాలా తక్కువగా చూడడం వల్ల కూడా సింపతి వర్కౌట్ అయింది ఇతనికైతే ప్రస్తుతానికి 9-10%తో 4th ప్లేస్లో ఉన్నాడు ఇక తర్వాత డీమాన్ పవన్ ఇతనికి ఒక 8-10% ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్నాడు ఇతనిలో నాకు నిన్న ఒక పాయింట్ నచ్చింది ఏంటంటే ఆ భరణేష్ శంకర్ ఇతన్ని నామినేట్ చేశాడు నువ్వు వెల్కమింగ్ లేదు లేక ఏమన్నాడు ఇంకో పదం నెగ్లిజెన్సీ యాటిట్యూడ్ చూపిస్తాను ఇవన్నీ చెప్పి నామినేట్ చేస్తే లేదన్నా మా ప్రాంతంలో ఒక ఫేవరెట్ ఫుడ్ టేస్ట్ బాగుంటుందని చెప్పాను ప్రేమ కురిపించాను ఆప్యాయత కనిపించింది నాలో నువ్వు గుర్తించలేదు ఇవన్నీ చెప్పాడు కదా చెప్పిన తర్వాత నిన్న కూడా ఆయన బర్త్డే అని చెప్పేసి ఒక ఫ్రూట్ ఏదో వీళ్ళు ఇవ్వబోతే నాకు ఫ్రూట్ వద్దు బ్లాక్ కాఫీ అంటే దాని గురించి ఆ పవన్ కళ్యాణ్ అని ఆయన ఈ మనీష్ మరి ఏదో గంటలో ఏదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ లాగా తొక్కలో డిస్కషన్ ఏంటని ఇస్తే ఇవ్వడం లేకపోతే మనం ఆ కాఫీ ఇవ్వాలా వద్దా అని జుట్టు పీక్కొని లెక్కలు వేసుకుని మీటింగ్లు గంటల కొద్ది అప్పటికి డీమాన్ పవన్ నన్ను నామినేట్ చేశారు నేను ఎందుకు ఇవ్వాలని కూడా ఫీల్ అవ్వలే బర్త్డే కదా కాఫీ కదా ఇద్దాంలే అని మాదిరిగా అన్నాడు అయితే ఇంకొక మాట కూడా మంచి పాయింట్ పట్టాడు డీమాన్ పవన్ నేను లైవ్లో నేను చూసా అరే ఈ పళ్ళు పాడైపోతున్నా ఇంత ఫుడ్ ఇస్తున్నాడు పెరుగు పాలు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు అంటే పనులకు కూడా పెట్టండిరా అని లెక్క ఆ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇద్దాము చేద్దామని లెక్క బట్ వీళ్ళు ఊరికి లైట్ ఎలగట్లా ఆయనకి ఆ లైట్ వెలిగిన తర్వాత అప్పుడు ఆహా అవునా అని అది కూడా అందరూ స్పీడ్గా స్పందించట్లే ఇస్తే ఏమైద్దని మాదిరిగా పనులు చేయించుకోవడమే కాదు వంటలు చేయించుకోవడమే కాదు పెట్టొచ్చు కదా పెడితే మంచి వానర్స్ అనిపించుకుంటారు కదా ఆడియన్స్ దృష్టిలో ఆ తోటి హౌస్ మేట్స్ దృష్టిలో వాళ్ళకేమో రాచి రంపాన పెట్టేసి ఒక టీ కావాలంటే అడుక్కున్నా ఇవ్వకుండా బతిమలో అడుక్కున్నా ఇవ్వకుండా వీళ్ళు మాత్రం నాకు ఆమ్లెట్ కావాలి నచ్చిన వాళ్ళు నచ్చి చెప్తాం 10 మంది 10 చెప్తాం వండాలి అది కూడా ఓర్పుతో సహనంతో ప్రేమతో అలా ఎలా పెట్టాలన్న శ్రీజ మాస్క్ మీద ఏమో డైలాగులు చెప్తూ ఉన్నారు వీళ్ళు మాత్రం మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి మా ముందు కుప్పగెంతులు వేయాలి అది చేయాలి ఇది చేయాలి రకరకాలు పెట్టుకొని ఇస్తూ ఉన్నారు ఎనీవే కొంత అయితే ట్రాక్లోకి వచ్చినట్టు ఉన్నాడు డీమాన్ పవన్ సరే తర్వాత ఎవరికి ఇక్కడ నుంచి ఉన్నంత 5 సేఫ్ జోన్లో ప్రస్తుతానికి ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొద్దిగా రిస్క్లో ఉన్నారు ఈ మిగతా 4 కొద్దిగా బెటర్గా ఎవరు వచ్చారంటే సుమన్ శెట్టి ఒక 8-9% పర్వాలే మొన్న గత 3 రోజుల కంటా పోల్చుకుంటే కాస్త కోస్తా ఆ బిగ్ బాస్ పంపించే క్యారేజ్ మీద బిగ్ బాస్ అదే సాంబారు అదే రసం అదే పప్పు అదే బంగాళదుంప కూర తినలేకపోతున్నా ఏదైనా కొత్తగా పంపించి బిగ్ బాస్ అని బతిలో ఆడుకుని కోస్తా ఇంకెవరు తనుజ విషయంలో కూడా కొద్దిగా చెప్పడం ఇవన్నీ కూడా కంటెంట్ ఇచ్చాడు ఓటింగ్ పెంచుకున్నంత గ్రాఫ్ వచ్చేసినంత ఆట అద్భుతంగా ఆడేస్తలే నోరిప్పుతున్నాడు 4 మాటలు అయితే వింటాను లేకపోతే ఆయన సినిమా డైలాగులే తప్ప ప్రస్తుతానికి 8-9%. ఇక తర్వాత 7వ ప్లేస్లో రీతు చౌదరి ఉంది ఈవిడికైతే ఒక 5-6% ఓటింగ్ జరుగుతుంది ఈవిడ చక్కగా అరటిపండు తినొచ్చు అవతలడు గుడ్డు తింటే తప్పు ఈవిడికి మాత్రం దొంగతనం చేయొచ్చు అది అరటిపండు చక్కగా ఆ ముగ్గురితోనే తినొచ్చు అదే ముగ్గురు కలిపి ఇంకొక ఆవిడ ఎగ్గ కోసం సపోర్ట్ చేస్తే దానికి ఏ రంగం ఆడేసి రచ్చరంబోలో చేసేసి శుద్ధులు చెప్పేసి బుద్ధులు చెప్పేసి ఏందో అమాయకులు ఆడియన్స్ రీతు చౌదరి పైగా ఆవిడైతే తనూజ నీ మీద కన్సర్న్ చూపలేదు నాకు అడ్డొచ్చింది కాబట్టి అని ఒక తొక్కలో పులిహోర పనికి మాలని రీజన్ పట్టుకొని వచ్చి ఆ శ్రీజ నామినేట్ చేస్తే ఆవిడ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే ఈవిడ మీద అయ్యో పాపం దెబ్బ తగిలింది అనుకునే ఆడియన్స్ ఆ ఫోన్లే
వేగంగా వచ్చి అమ్మ బయటకు వచ్చాక మేమే ట్రీట్మెంట్ చేద్దాం అలా దగ్గర ఉండని మాదిరిగా ఉంటుంది. ఓటింగ్ గ్రాఫ్ ఫసక్కన పడిపోద్ది. ప్రస్తుతానికి 5 to 6. తర్వాత ఎవరు ఉన్నారంటే సృష్టి వర్మ అలాగే ఫ్లోరా షైన్ ఇద్దరు దొంది అనే మాదిరిగా ఉన్నారు. 2-3%. ఇద్దరి నుంచి కంటెంట్ లేదు, హడావిడి చెయ్యాలన్నట్టు చేస్తాను. నిన్నైతే ఆ సృష్టి వర్మకి ఏం సంబంధం, ఏం అవసరం, ఆ గుడ్డు గొడవలు ఈవిడ లొల్లేంది, ఆ సిగ్గులేదు అనేస్తుంది. ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద ప్లాట్ఫామ్, ఎక్కడ ఏ పదం ఎందుకు ఎవరికి వాడాల్సిన అవసరం ఉందా లేదా? ఆడియన్స్ చూస్తారని ఉండక్కర్లా మళ్ళీ ఏడ్చేసి ఆ సంజనాన్ని లోపలికి రాయనేపోద్ది. ఏదో వీళ్ళు సొంత ఇంట్లోకి వచ్చేసినట్టుగా వీళ్ళకి ఆ బిగ్ బాస్ హౌస్ మొత్తం రాసి ఇచ్చేసినట్టుగా సిగ్గులేదని అడిగేస్తూ ఉంటుంది. లొల్లి పెట్టేసి అసలు ఏంటన్నా టూ మచ్ అన్న చించుకొని నరాలు తెంచుకొని గొంతు చించుకొని అంత అవసరమా? ఇలా ఉంటే మరి గ్రాఫ్ ఎలాగ ఉంటుంది? 2-3% కాకపోతే అది కూడా ఉందంటే విచిత్రంగా ఉంది నాకు. అది కూడా పడిపోవడానికి పెద్దగా అక్కర్లే. 3 రోజులు కంటెంట్ ఇవ్వకపోయినా పర్లేదు కానమ్మా సృష్టి వర్మ ఇలాంటి కంటెంట్ మాత్రం ఇస్తే ఆడియన్స్కి ఎక్కడో కనెక్ట్ అయితే ఫసక్కన డిస్కనెక్ట్ అయిపోద్ది హౌస్ నుంచి. ఇక ఫ్లోరా షైన్ కూడా ఆ ఫ్రీ బర్డ్ అనో తప్పే ఉంది అందులో. అందులో ఏమైనా అబద్ధం అయితే అనకూడని పదమా, ఏదేమైనా బూత్ పదమా ఏంటి? పెళ్ళి వెళ్ళడానికి అరే నీకు మంచిదర బిందాస్ ఫ్రీ బర్డ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు ఎవరికి సమాధానం ఆ ఉద్దేశంతో అంటారు. ఆ అమ్మాయి ఇప్పుడు నీకు కించపరచలేదు, అవమానించలేదు, ఎగతాలు చేయదు. దాన్ని పట్టుకుని ఈ అమ్మాయి అరే నాకు 5 months బేబీ ఉంది, ఆ ఫుడ్ గురించి ఎగ్గ గురించి అనేటప్పుడు కూడా వచ్చి గిచ్చినట్టు మాట్లాడి అయ్యిందా బాగా అయ్యిందా అనేసి పానకంలో పుడకలాగా వచ్చి చూస్తే మొన్నటి వరకు ఆ ఫ్లోరా షైన్ మీద ఏదైతే సానుభూతి ఉందో ఆ సంజన అలా అనకుండా కొద్దిగా హార్ష్గా వెళ్ళింది అన్నాం కదా, ఇప్పుడు ఆ ఫ్లోరా షైన్ మీద ఈవిడికి అవసరమై పనిచేది అన్నట్టుండు. సో మొత్తానికి రిస్క్లో ఎవరు ఉన్నారంటే ఫ్లోరా షైన్, సృష్టి వర్మ, వీళ్ళిద్దరిని దాటాక రీతు చౌదరి ఉంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.